ఆయన సమాధి నుండి తిరిగి తెల్లవారుతుండగా మగ్దలేని మరియ మరి కొంతమంది కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారట. ఆ ఒక్క మాట చదవండి, మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి మాట నుంచి కొన్ని మాటలు. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఇండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో సమాధిలోనికి ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడి అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు సమాధి చేయబడక మునుపు ఆయన ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని సిలువ వేసే ముందు ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3వ దినమున నేను తిరిగి కడతాను అన్నప్పుడు వాళ్ళు క్రీస్తు దేహాన్ని గూర్చి ఆలోచన చేయక అది యెరూషలేములో కట్టబడినటువంటి సొలొమోను మందిరం గురించి వాళ్ళు అనుకున్నారు. అయితే ప్రభు తన దేహాన్ని గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళు అర్థం చేసుకోలేదు. అయితే ఈ ప్రభు ఏమనైతే చెప్పాడో అలాగునే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తిరిగి లేచినటువంటి ప్రభు నేరుగా పరలోకానికి వెళ్ళక 40 రోజులు భూమి మీదనే సంచారం చేస్తూ శిష్యులను అనేక మందిని కలవటానికి కారణం ఏంటి? పైగా అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఇదిగో నేను లేచాను అనే విషయాన్ని మీరు శిష్యులకు ప్రత్యేకంగా అక్కడ రాస్తాడు, పేతురుకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సమాధి ఎందుకు గెలిచాడు, ఆయన సమాధిలో లేకుండా ఎందుకు లేచాడో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. చూడండి, పేతురుతో ఈ విషయాన్ని నువ్వు చెప్పు అన్నాడు. యేసు ప్రభు లేవటానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుని సిలువ వేసే సమయంలో 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి తిరిగాడు పేతురు. కానీ శ్రమ పడుతున్న సమయంలోనట పేతురు దూరంగా నిలబడ్డాడు. ప్రభు అతన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే, పేతురు, కోడి 3 సార్లు కొయ్యక మునిపే నువ్వు నన్నెవరో ఎరుగనంటావు, నువ్వు నన్నెవరో తెలియదంటావు అని ముందుగానే పేతురుతో ప్రభు చెప్తాడు. కానీ పేతురు ప్రభు అప్పగింపే ముందు అంటాడు, అయ్యా, ఈ శ్రమలైనా ఏవైనా నాకు రావాలి కానీ నీకు రావద్దు అన్నాడు. దేవుడు ఆ మాటను గుర్తుపెట్టుకున్నాడు. రెండవదిగా పేతురుతో ఒకరోజు ప్రభు అంటాడు, అయ్యా, నన్ను గూర్చి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని అంటున్నావు, బాగానే ఉంది, నీవేమనుకుంటున్నావు అన్నప్పుడు అతడు అంటాడు, నువ్వు పరము నుండి పంపబడినటువంటి క్రీస్తువి, అభిషక్తుడివి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ప్రభు అతనితో అంటాడు, ఈ వర్తమానము, ఈ ప్రత్యక్షత నీకు ఒక మనుష్యుడిచ్చింది కాదు, పరలోకముల నుండి దేవుడే నీకు అనుగ్రహించాడు కనుక నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడప్పుడు మాట ఇచ్చాడు పేతురుతో. ఏమని? పేతురు, నీవు ఒక సంఘానివి, నీ మీదనే సంఘం కట్టబడుతుంది, నువ్వు రెల్లులా అటు ఇటు తిరిగేవాడివి, కొద్దిసేపు నువ్వు సంతోషిస్తావు, కొద్దిసేపు దుఃఖపడతావు, కొద్దిసేపు నాతో ఉంటావు, కొద్దిసేపు స్నేహితులతో కలిసి ఉంటావు. నీ చంచలమైన మనస్తత్వాన్ని అంతా తీసివేసి నిన్ను ఒక బండగా స్థిరపరిచి నేను దాని మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ప్రభు లేచి ఈ వర్తమానం నేను లేచాననే విషయము పేతురుతో చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్పన్నాడు తెలుసండి? అంతకుముందు పేతురు, నువ్వు చనిపోయేదాకా నీతో నేను వస్తాను ప్రభు అన్నాడు. నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను ప్రభు అన్నాడు. నీకు బదులుగా నేను చస్తాను ప్రభు అన్నాడు. కానీ ప్రభువుని సిలువ వేసే సమయంలో అతడు దూరంగా వెళ్ళిపోయాడు. అయితే నా ప్రభు లేచిన ఉద్దేశం ఏంటంటే, ప్రభువే పేతురు దగ్గరికి వెళ్ళి నడిపించాలని ప్రభు లేచాడు. దేవునికి స్తోత్రం.